నమస్తే అందరికీ. ఈరోజు నేను ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 6.5 కిలోమీటర్ టు 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, వరంగల్ హైవే రోడ్‌కి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, రన్నింగ్ రోడ్ 100 ఫీట్ రోడ్‌కి 400 మీటర్స్ టు 500 మీటర్ డిస్టెన్స్‌లో 166 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి పెద్ద ఇల్లు అనేది చాలా తక్కువ ధరకే తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, హౌస్ యొక్క డైమెన్షన్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే బిల్డర్ కమ్ ఓనర్ ఉన్నారో వారి దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి కమిషన్ పే చేయకుండా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నటువంటి గాయత్రి కన్స్ట్రక్షన్ ఓనర్ అయినటువంటి రాజస్వామి నెంబర్‌కి కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తాము. నమస్కారం అండి. నా పేరు రాజు. గాయత్రి కన్స్ట్రక్షన్స్ మాది. ఇది వచ్చి 166 గజాల ఇల్లు అండి. ఓకే. ఈ వెస్ట్ ఫేస్ లో కట్టాము. దీని డైమెన్షన్ చెప్పండి. 30-50 అండి సైజ్ ఇది. ఓకే. మనం 86 లక్షలకు అమ్ముతున్నాం అండి ఇది. ఓకే. ఇది కాకుండా మన దగ్గర హెచ్ఎండి లేఅవుట్ లో 60 లక్షలకి హౌస్ ఉందండి. ఇది బుకింగ్స్ లో తీసుకున్న వాళ్ళకు ఒక 5 lakhs తక్కువ వస్తుంది. జీపీ లేఅవుట్ లో 50 lakhs ఉందండి. అంటే మీ దగ్గర ఫ్రీ బుకింగ్ లా హెచ్ఎండిఏ లేఅవుట్ లా జీపీ లేఅవుట్లలో హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. బ్యాంక్ లోనే మన అవైలబుల్ ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామండి. ఎస్బీఐ, ఎల్ఐసి, యాక్సిస్ బ్యాంక్, ఎనీవన్ అన్నిట్లో జీపీ లేఅవుట్ అయినా సరే, హెచ్ఎండి లేఅవుట్ అయినా సరే మన దగ్గర దొరుకుతాయి. ఓకే. చూస్తున్నారు కండి ఎవరైనా ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరలో, రన్నింగ్ రోడ్ కి దగ్గరలో జీపీ లేఅవుట్ల లేదా హెచ్ఎండిఏ లేఅవుట్ల ఎవరైనా ఫ్రీ బుకింగ్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి గాయత్రి కన్స్ట్రక్షన్ అయినటువంటి ఓనర్ రాజు గారు 55 లక్షల బడ్జెట్ నుంచి 65 లక్షల బడ్జెట్ వరకు 100 గజాల నుంచి 111 గజాల వరకు ఇక్కడ హౌసెస్ అన్నది కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. దట్టు మనకి బ్యాంక్ లోన్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్న గాయత్రి కన్స్ట్రక్షన్ ఓనర్ అయినటువంటి రాజుగారి నెంబర్ కాల్ చేసి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి హౌస్ అయినా లేదంటే ప్రీ బుకింగ్లో మీరు హౌసెస్ బుక్ చేసుకున్న ఉడకంగా హౌసెస్ అనేది ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఓనరే నెంబర్ ఇస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను హౌస్ యొక్క వ్యూ అంతా క్లియర్గా చూపించు రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి గేట్ అనేది రావడం జరిగిందండి. చాలా స్టాండర్డ్గా కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ అన్నది. ఇక్కడ ఉన్నటువంటి గేట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ర్యాంప్ చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x50 డైమెన్షన్ అంటే 166 గజాలు అవుతుందండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టైల్స్ తోటి ఎలివేషన్ రావడం జరిగిందండి. ఎలివేషన్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. 100% వుడ్ తోటి టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారండి. చాలా నీట్గా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేశారండి. చాలా వెడల్పుగా ఉన్నటువంటి స్టేర్ కేస్ రావడం జరిగింది. ఇక్కడ లెంత్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే స్టేర్ కేస్ కింద ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా చూస్తున్నామండి. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. చాలా నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా వర్క్ చేయించారండి. 100% టేక్ వుడ్ తోటి మెయిన్ డోర్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా చూపిస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఆపోజిట్లో మనకి పెద్ద సైజుగా టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి 2 విండోస్ రావడం జరిగిందండి. ఈ 2 విండోస్ దగ్గర వచ్చేసి ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించారు. అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి గ్రిల్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ కూడా చాలా నీట్గా రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేశారు. హౌస్ యొక్క సైజ్ అన్నది 166 గజాల్లో ఉంటుంది. చాలా పెద్దగా ఉన్నటువంటి హౌస్ అండి. ఇది మంచి డైమెన్షన్ లో ఉంటుంది. రన్నింగ్ రోడ్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ కంటే చాలా తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూస్తున్నాము. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి విండోకి ఫ్రేమింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నామండి. నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి ఏదైతే హాల్ ఏరియా ఉందో హాల్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ ఒక 3 లేడీస్ ఇక్కడ వర్క్ చేసుకునే విధంగా ఇక్కడ చాలా పెద్ద సైజ్ రావడం జరిగింది. 2 లేదా 3 లేడీస్ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్గా మనకి ఇక్కడ పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగిందండి. పూజా రూమ్కి వచ్చేసి ఇది వుడెన్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ అంతా చూస్తున్నాము. మనకి వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో దగ్గర ఫ్రేమింగ్ వర్క్ చేయించారు. క్వాలిటీగా ఉన్నటువంటి గ్రిల్స్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మరొక విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చేస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇటువైపు వచ్చేసి లో రూప్ రావడం జరిగిందండి. ఏదైనా ఎక్స్ట్రా సామాన్ ఉన్నట్లయితే ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో దగ్గర ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నీట్గా పెద్ద సైజ్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌస్కి వచ్చేసి బోర్ వేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూల అవుతుంది. ఇక్కడ వచ్చేసి కార్నర్కి రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా మరొకసారి చూస్తున్నామండి. పెద్ద సైజుగా రావడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కాచవని సింగారంలో ఉంటుంది. మెయిన్ 100 ఫీట్ రోడ్కి అయితే ఇది జస్ట్ 300 మీటర్స్ టు 400 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. హౌస్ యొక్క రేట్ అన్నది 86 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. మీ యొక్క డాక్యుమెంట్ సపోర్ట్ చేసినట్లయితే స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫ్రీ బుకింగ్లో సేల్ చేస్తున్నటువంటి హౌసెస్ కూడా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.